నీ శక్తులన్నీ వాళ్ళు గంగలో కలిపేయడం వల్ల నువ్వు ఆ ఇంట్లోకి ప్రవేశించలేవు. అలా అయితే పోయిన నా మంత్రశక్తులన్నీ తిరిగి రావడానికి నేనేం చెయ్యాలి? కాళీమాతను పూజించు. 7 వారాలు కఠిన తపస్సు చెయ్యి. అలాగా? నీ ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండు. అమ్మా, నేను చెప్పింది జాగ్రత్తగా చెయ్యి. తల్లి తల్లి మహాకాళి! నమస్తే కరుణాకర్ గారు. నమస్తే పూజారి గారు. రండి 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 రండి. జమీందార్ గారు ఉన్నారా? ఉన్నారు స్వామి. రే మురుగా. అయ్యా. పూజారి గారు చెరు కాఫీ తీసుకురా. అయ్యా. అలాగే జమీందార్ గారికి పూజారి గారు చెరు చెప్పు. త్వరగా వెళ్ళు. అట్టగేనయ్యా. అయ్యా క్షమించాలి, జమీందార్ గారు చిన్న పని చెప్పారు, పట్నం వెళ్ళి రావాలి. నేను కొంచెం వెళ్ళొస్తాను. మంచిది, వస్తాను స్వామి. చూసావు పాండు, చెప్పినట్టుగా పూజారి గారు కరెక్ట్ గా వచ్చేశారు. వీరాస్వామి గారు బాగున్నారు కదా? బాగున్నానండి. కూర్చోండి. మాణిక్యం, ఎవరొచ్చారో చూసావా? అరే పూజారి గారా, నమస్తే. ఇది మీరు రాసిన జాతకమే. ఎలా ఉంది అంటే అబ్బాయికి మంచి యోగం ఉంది, భవిష్యత్తు బాగుందని గట్టిగా మీరే చెప్పారు. ఇక పెళ్ళెప్పుడు పెట్టుకోవచ్చు చూసి చెప్పండి. ఇటువంటి అవును పూజారి గారు, మీరు జాతకాలు చూడటంలో మహాదిట్ట. వచ్చే మాఘమాసానికి మా వాడికి 27 ఏళ్లు పూర్తవుతాయి. వాడి జాతకం చూసి మంచి ముహూర్తం పెట్టారంటే పెళ్లేర్పాట్లు చేసుకుంటాం. వీరాస్వామి, మా జమీందారీ వంశంలో 27 ఏళ్లకే జమీందారీ వారసుడికి పెళ్లి కావాలని ఒక ఆచారం ఉంది. సమయానికి మా అక్క కూడా ఇక్కడే ఉంది. వాళ్ళిద్దరు చూసి మీరు ముహూర్తాలు పెట్టారంటే పెళ్లి జామ్ చేసేద్దాం. ఏమంటాం మాణిక్యం? నేనేం చెప్తానండి. ఏంటి పూజారి గారు, మీరేం మాట్లాడటలేదు? చెప్పండి. వీరాస్వామి, కంగారేం లేదు, కాస్త నిదానంగా చూసి చెప్పండి. అబ్బాయి జాతకంలో దోషం. ఏంటని మీరు చెప్తుంది? ఏంటి ఇది? అదే కదా. ఏంటి పూజారి గారు, సరిగ్గా చూసి చెప్పండి. చెప్తే విని తట్టుకునే శక్తి మీకుంది. మంచిని చెడుని సమానంగా తీసుకోమని చెప్పడం మీ వంశంలో పదవిలోకి వచ్చేటప్పుడు పెద్దవాళ్లు చెప్పడం పరిపాటి. అందువల్ల నేను చెప్పేది విని తట్టుకోగలరని భావిస్తాను. మంచి విషయాలు ఎన్నో చెప్పి మిమ్మల్ని సంతోష పెట్టగలిగిన నాకు ఇలాంటి దుర్వార్త చెప్పాలంటే చాలా బాధగా ఉంది. అయినా చెప్పక తప్పదు. చిన్నబాబుకి శని వక్రదృష్టితో చూస్తూ ఉండటం వల్ల ఖచ్చితంగా మరణం సంభవించే. ఏంటి వీరస్వామి మీరు చెప్తోంది? ఏమంటున్నారు మీరు? 1కి 2 సార్లు బాగా చూసి చెప్పండి. ఇంకోసారి చూడండి. నన్ను మన్నించండి. చిన్నబాబుకి బ్రహ్మరాసిన రాత అంతే. అయ్యా, మీరు చెప్పేది నిజమా? ఏమండి, ఆయన ఏదేదో చెప్తున్నారు, మీరేం మాట్లాడేంటి? మాణిక్యం, ఈ జాతకం గురించి నాకు ముందు నుంచే కొంత అనుమానంగా ఉంది. అది నిజం చెప్తున్నారు. తట్టుకోలేని కష్టం ఒకటి వస్తే భరించాల్సిందే కదా. మీరు ఇలా మాట్లాడితే ఎలాగండి? నువ్వు కాస్త ఓర్పుగా ఉండు, ఇంకా ఏమేం చెప్తారో విందాం. ఓర్పుగా ఉండాలా? మన అబ్బాయి అండి, మీరేమంటున్నారు? ఉండు ఉండు. వీరస్వామి, పాండుకి ఇలాంటి గండ ఉందని నాకు బాగా తెలుసు. దానికి పరిహారం చేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉన్నట్టు ఈ సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉండొచ్చు. అందువల్ల దీన్ని ఎలా పరిష్కరించాలో చూస్తాను. అంతవరకు శాంతం వహించండి. పేపరు పెన్ను ఇవ్వండి. రేయ్, పెన్ను పేపర్ తీసుకురా. 27వ సంవత్సరం నిండే లోపల చిన్నబాబుకు గండం ఉంది. అల్పాయుష్క జాతకం. గండం తప్పడం చాలా కష్టం. నుంచి తప్పించుకోవాలంటే దీర్ఘ సుమంగళి జాతకం ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఇతనికిచ్చి పెళ్లి చేస్తే అతను బ్రతికే అవకాశం ఉంది. మాఘమాసానికి ఇంకా 3 నెలలే ఉంది. ఈ లోపు అటువంటి అమ్మాయిని వెతికి తీరాలి. ఇటివు. ఇది దీర్ఘ సుమంగళి జాతకం. ఇందులో ఉన్న రాశి, నాడి, నక్షత్రం, లగ్నం, గ్రహమైతే ఉన్న అమ్మాయిని వెతకండి. అలాంటి అమ్మాయి దొరికితే నాకు తెలియజేయండి. నేనొచ్చి మంచి ముహూర్తంలో పెళ్లి జరిపిస్తాను. మీరేమి కంగారు పడకండి. సరే, నేను వస్తాను. మహంకాళి వసివసి, శ్రీంకాళి వసివసి, హ్రీంకాళి వసివసి, జై జగజ్జనని మాత.
జై ఓం సౌందర్య సౌందర్య రామ్మా పోదాం. అమ్మా ఎక్కడికమ్మా వెళ్ళేది? మన ఇంటికెళ్ళమ్మా. ఏంటమ్మా నువ్వు చేస్తుంది ఏమన్నా బాగుందా? ఏంటమ్మా నువ్వు రా అనేది? పోదాం. ఇదిగో చూడు, ప్రేమ గీమ అంటూ నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఆ తర్వాత బాధపడేది నువ్వేనమ్మా. నువ్వు కష్టపడ్డావు నేను చూడలేనమ్మా. రా వెళ్దాం. ఏంటమ్మా ఇది? బావని పెళ్లి చేసుకొని ఆశలు పెంచారు, నేను ఆశలు పెంచుకున్నాను. ఇప్పుడు బావ వద్దు నా వెంట రమ్మంటే ఎలా రాను? వచ్చే తీరాలమ్మా. ఆడది ఎన్ని కష్టాలైనా భరిస్తుంది, కానీ తెల్ల చీర కట్టుకోవాల్సి వస్తుందని తెలిసిన తర్వాత కూడా పట్టు చీర కట్టుకొని పెళ్లి మంటపం వరకు వెళ్తానంటావేటమ్మా? నీకేమన్నా పిచ్చా? చదువుకున్న దానివే కదా, రావే పోదాం. అయ్యో అమ్మా, ఈ జాతకాలంతా అబద్ధం, అవి నువ్వు నమ్మద్దు. నమ్మకం ఉన్నవారు జోష్యాన్ని నమ్మే తీరుతారు. నేను మీ మామ అది నమ్మే తీరుతాం. ఏ ఆపద రాకూడదని మేమందరం కోరుకుంటున్నాం. పాండుకి ఇంకే సమస్య ఉన్నా బాధపడే వాళ్ళం కాదమ్మా. అతను అల్పాయుషుకుడని తెలిసాక అతని గురించి ఆ దేవుని ప్రార్థించగలనే తప్ప నిన్న అతనికిచ్చి పెళ్లి చేసి నిన్ను విధవరాలిగా నేను చూడలేనమ్మా. నేను చూడలేను తల్లి. ఏంటమ్మా నువ్వు అనేది? చూడు సౌందర్య, నాకు ఆస్తి అంతస్తు గౌరవం ఇదేది నాకు అక్కర్లేదమ్మా. నీ మెళ్ళో తాళుండాలి, నువ్వు దీర్ఘ సుమంగలిగా సంతోషంగా ఉండాలి. ఇదేనమ్మా నా కోరిక. ఎందుకోసం రమ్మంటున్నానో ఇప్పటికైనా అర్థమైందా? రావే. అత్త ఆగండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? పాండు, నన్ను ఆపొద్దు, దయచేసి ఏమీ అడగొద్దు, మమ్మల్ని వెళ్ళనివ్వు చాలు. అత్త అల్పాయుష్కుడని చెప్పిందంతా అబద్ధం. అది అబద్ధమే కాని నువ్వు నిండు నూరేళ్లు మహారాజులా చల్లగా బతుకు, మాకు సంతోషమే కదా. అంతేకాని దయచేసి మమ్మల్ని మాత్రం ఆపొద్దు. రామ్మ వెళ్దాం. భయపడుతున్నారు, ఇవన్నీ నిజం కాదు. నన్ను నమ్మండి. అమ్మా నువ్వని చెప్పమ్మా. మేమెందుకు వెళ్తున్నామనేది మీ అమ్మా నాన్నల్ని అడిగి తెలుసుకో. పాండు, ఈ వంశంలో అందరూ మగవాళ్ళు కూడా అల్పాయుషుకులే. అలా ఉండి కూడా మీ నాన్న ఎలా బతుకున్నాడనుకుంటున్నావా? దానికి ఓ కారణం ఉంది. ఎన్నెన్ని పరిహారాలు చేశాడో నీకు తెలుసా? ఎలా ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడో నీకు తెలుసా? అది మీ అమ్మ నాన్నల్ని అడిగి తెలుసుకో. అమ్మా నాన్నలు అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రేమించుకునే వాళ్ళు ఎవరు కూడా అమ్మా నాన్నలు అడిగి ప్రేమించుకోవట్లేదు. అంతేకాదు, జాతకాలను చూసి కట్నాలను చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ ప్రేమలో ఉండవు, పెళ్లిళ్ళు ఉండవు. ఇదిగో చూడు, నీ మనసులో నువ్వు 1000 కోరికల్ని నింపుకొని ఉండొచ్చు, కానీ దానికి జాతకాలు కలిసి రాలేదే. నన్ను నీ అమ్మా నాన్నల్ని నువ్వు సమాధాన పరచొచ్చేమో కానీ నువ్వు అల్పాయుషుకుడు అన్నది మాత్రం నిజం పాండు. నీకు సౌందర్యకి పెళ్లి చేయడానికి నా మనసు ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా నన్ను మన్నించు పాండు. తమ్ముడు, ఇంతకన్నా వేరే మార్గం కనిపించలేదు, నన్ను మన్నించు. వస్తానమ్మా, వస్తాను తమ్ముడు. రామ్మా. అమ్మా వద్దమ్మా, రా. ప్లీజ్ బావా. రావే. అవును బాబు, మీ అత్తయ్య చెప్పిందంతా నిజమే. మీ నాన్నగారు మీ వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆయన జాతకంలో అల్పాయుషుందని తెలిసింది. అందుకని మాంగళ్య భాగ్యం ఉన్న నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేశారు. ముందు మేము ఇబ్బంది పడ్డాం, తర్వాత అన్నీ సర్దుకున్నాయి. మేమిప్పుడు సంతోషంగా ఉన్నాం. అంతా మంచి జరుగుతుంది. నువ్వు ఈ పెళ్లి ఒప్పుకో. పాండు, మీ ఇద్దరి పెళ్లి జరిపించాలని నీకన్నా ఎక్కువగా ఆశపడింది నేను మీ అమ్మేరా. నీ ప్రేమ చచ్చిపోయినా పర్వాలేదు కానీ నువ్వు బతుకుండాలరా, అదేరా మా కోరిక. నువ్వు అర్థం చేసుకుంటే చాలు. అయ్యో, ప్లీజ్ వదులు. ఎవరైనా చూస్తారేమో, వదులు. ఎక్కడికి పోతున్నావో చెప్తే వదిలేస్తా. మీ నాన్నగారిని ఓ కలవడానికి. అలాగా, అయితే మన పెళ్లికి డేట్ ఫిక్స్ చేస్తున్నారని చెప్పు. అదేం కాదు, నా జాతకంలో ఏదో దోషం ఉందని చెప్పారు. అదేంటో తెలుసుకుందామని వెళ్తున్నాను. ఏంటి దోషమా? మ్. నీకా? మ్.